నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ఈరోజు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే మనకున్నటువంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మనం ఇప్పుడు డాక్టర్ గారిని కలవడానికి వచ్చాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి, ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? యా, ఫైన్ మ్యామ్. మ్యామ్, ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నట్టయితే ప్రతి 100% మహిళల్లో 70-80% మంది నార్మల్గా కన్సీవ్ అవ్వట్లేదు. సో దీనికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా మ్యామ్? అంటే ఏజ్ వేరియేషన్, అంటే నార్మల్గా యంగ్ ఏజ్లో చేసుకుంటలేరు ఈ జనరేషన్లో. సో పర్టికులర్ కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా హాస్పిటల్స్ చుట్టూ, గైనకాలజిస్ట్ చుట్టూ ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కరెక్ట్. సో దేని వల్ల అంటారు మ్యామ్? సో నేను ఐవీఎఫ్ స్పెషలిస్ట్నే. సో చాలా మందిని చూస్తున్నానంటే యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మ్యారేజ్ అవ్వడమే. కెరియర్స్ కూడా ఇంపార్టెంటే కదండి. ఈ కాలంలో హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్స్ చేయాల్సి వస్తుంది, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, రకరకాల కారణాల వల్ల. అండ్ అమ్మాయిలు కూడా మంచిగా చదువుకున్నారు, సో వాళ్ళు చేయాల్సిందే కదా జాబ్స్ వాళ్ళకి. సో అలా కెరియర్ పైన ఫోకస్ తోటి ఏంటంటే పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీలు ఇవన్నీ లేట్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేసరికి 30s ఇన్ అండ్ అరౌండ్ 28-32 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రం అంటే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఆ ఏజ్ గ్రూప్లో ఏంటంటే మనకి రాను రాను ఫర్టిలిటీ తగ్గుతూ ఉంటుంది. ఫీమేల్స్ పుట్టుకతోటి సర్టన్ రిజర్వ్ తోటి ఉంటారు. సే ఒక ఒక 1 మిలియన్ ఎగ్స్ అనుకోండి, రాను రాను అది తగ్గుతూ వస్తుంటుంది. ప్యూబర్టీకి వచ్చేసరికి అది థౌజండ్స్లోకి మారిపోతుంది. మనకి తీరా మన మెనోపాజ్లోకి ఆయన్ని అయిపోతుంటాయి. సో ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఏజ్ పెరుగుతుంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గుతూ ఉంటాయి, దాంతో క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తగ్గుతూ ఉంటాయి, ఎంబ్రియోస్ తగ్గుతూ ఉంటాయి, అంటే క్వాలిటీ మారిపోతుంటాయి, అబ్నార్మల్ బేబీస్ అవుతూ ఉంటాయి, మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ చూస్తున్నాము. సో రకరకాల ప్రాబ్లమ్స్, స్ట్రెస్ యాడ్ అవుతుంది బాగా. స్ట్రెస్, డిలేడ్ మ్యారేజెస్ అండ్ రకరకాల కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ట్యూబల్ డ్యామేజెస్ అవుతున్నాయి, అంటే మోస్ట్ ఆఫ్ ఇట్ డిటెక్ట్ అవుతున్నాయి. ఇదివరకు కాలంలో ఏంటంటే ఓకే తనకి పిల్లలు అవ్వట్లేదు అని చెప్పి తను నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటివి బాగా జరిగేవి. కానీ ఇప్పుడు ఎవాల్యుయేషన్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ ప్రాబ్లం కొంచెం తగ్గింది. మగవాళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ సమానంగా చూస్తున్నాం. 40-50% మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు టెస్ట్కి వచ్చేటప్పుడే తెలుస్తుంది. సో వాళ్ళని మోటివేట్ చేసి ఒక చిన్న టెస్ట్ అండి, సెమెన్ అనాలిసిస్ ఒకసారి చేయించుకోండి అని చెప్పి ఇద్దరిని కపుల్కి కౌన్సిలింగ్ చేసినాక వాళ్ళు దే కమింగ్ ఫార్వర్డ్ టు గెట్ దేర్ సెమెన్ టెస్ట్ అనమాట, ఎవాల్యుయేటెడ్. అప్పుడు వాళ్ళకి అందులో సర్ప్రైజింగ్గా వాళ్ళకి నైట్ షిఫ్ట్సే కానీ లేకపోతే వర్క్ ప్రెషర్స్ చాలా ఉంటున్నాయి అన్నట్టుగా ఇవన్నీ ద గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. అది డైరెక్ట్గా దీనిపైన రిఫ్లెక్ట్ అవుతుంది. 7 పారామీటర్స్ మొటిలిటీ పరంగా తగ్గుతుంది, మార్ఫాలజీ అంటే షేప్ ఆఫ్ ద స్పర్మ్స్, అండ్ డిఎన్ఏ, స్పర్మ్ డిఎన్ఏ. అంటే ఇప్పుడు మనం సెమెన్ అనాలిసిస్లో అంత దాకా తెలియదు, స్పర్మ్ డిఎన్ఏ కూడా బ్రేక్ అవుతుంది. దానికి డిఎన్ఏ ఇంటిగ్రిటీ ఉందా లేదా అంటే స్పర్మ్ డిఎన్ఏ కూడా బ్రేక్ అవ్వచ్చు. సో దాన్ని డిఎఫ్ఐ అంటాము, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. అంటే స్పర్మ్ డిఎన్ఏ బ్రేక్ అవుతుంటే కూడా అబ్నార్మాలిటీస్ పెరుగుతుంది. మనకేంటి, స్పర్మ్ బాగుంది, ఎగ్ బాగుండొచ్చు, ఎగ్ కనిపించదు స్కాన్లో. సో ఇవన్నీ న్యాచురల్గానే అవుతున్నాయి కదా, ఎందుకు అవ్వట్లేదు, అంతా బాగుంది కదా అని అనుకుంటాం. కానీ ఇంటర్నల్గా అట్ ద లెవెల్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇది జరుగుతుంది. క్రోమోజోమల్ డ్యామేజ్, ఎగ్ లోపల కూడా మనం మైక్రోస్కోప్ కింద చూస్తే డార్క్ స్పాట్స్ కానీ లేకపోతే మల్టిపుల్ చేంజెస్ అట్ ద లెవెల్ ఆఫ్ సెల్యులార్ లెవెల్లో చేంజెస్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనకు కనిపించవు. రకరకాల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఎక్స్పోజర్, పెస్టిసైడ్స్, మనం ఏం తింటున్నామో కూడా మనకు తెలియదు, మనం ప్రాపర్ స్లీప్ లేకపోవడం, లేట్ నైట్స్ పడుకోవడము, అండ్ క్లోతింగ్ కూడా టైట్ క్లోత్స్, ఎస్పెషల్లీ మగవాళ్ళలో టైట్ జీన్స్, అండ్ ల్యాప్టాప్స్ అంతా డెస్క్టాప్ పైన ల్యాప్టాప్స్ అంతా కూడా ఇలా ల్యాప్ పైన వాడడం, రేడియేషన్, ఇవన్నీ కూడా మనకి తెలియకుండా మన ఫర్టిలిటీని దెబ్బతీస్తున్నాయండి. వీటికి ప్రికాషన్స్ ఏమంటారు? ప్రికాషన్స్, హెల్దీ లైఫ్ స్టైల్ మన పాతకాలంలో చేసినవే మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం ఆర్గానిక్ ఫుడ్ ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక చిన్న కిచెన్ గార్డెన్ లాగా పెట్టుకుంటే మనకి మన కాంట్రిబ్యూషన్ అట్లీస్ట్ మినిమల్గా ఉండొచ్చు మన హెల్త్కి. సో పొల్యూషన్ని అవాయిడ్ చేయడం మన చేతిలో ఎంతవరకు ఉంటుందంటే మేబీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం, లేదంటే ఇండోర్ ప్లాంట్స్ ఇలాంటివి పెంచుకోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోవడం, టైంకి తినడం, అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం.
ఎవరు జంక్ ఫుడ్ కదా జంక్ ఫుడ్ని, అవుట్ సైడ్ ఫుడ్, హై షుగర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిందే. చాలా థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ అ ప్రివిలేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ టాపిక్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.